teacher. Today I am going to teach 5th class second lesson. The lesson name is Thunder Cake. What is the lesson name? Thunder Cake. Okay. This lesson narrator Patricia Palakot. And on sultry summer days, do you know what is the thunder? Do you know thunder? Thunder means I am going to speak Telugu. Urumulu. Thunder ante urumu. On sultry summer days. Sultry means here hot and humid. Hot and humid. Hot ante వెచ్చగా ఉండడం, హ్యూమిడ్ అంటే తేమతో ఉండడం, వెచ్చగా ఉండడం, రెండు క్లైమేట్స్ కలిసి ఉంటాయి. హాట్ అండ్ హ్యూమిడ్. సమ్మర్ డేస్ ఎట్ మై grandma's farm in Michigan. Which village? Michigan. The air gets damp and heavy. This is the climate in Michigan. ఆ మిచిగాన్ లో క్లైమేట్ ఎలా ఉంది? ఈ నెరేటర్ మనకు చెప్తుంది. ఈ మిచిగాన్ లో క్లైమేట్ ఎలా ఉందంటే తుఫాన్ వచ్చేలా ఉంది. స్టోమ్ క్లౌడ్స్ డిడ్ బ్లో ఓవర్ ద ఫీల్డ్స్. బర్డ్స్ ఫ్లై క్లోజ్ టు ద గ్రౌండ్. ఎలా ఉంది? వర్షం వచ్చేటప్పుడు మనకి ఎలాంటి క్లైమేట్ ఉంటుంది? క్లౌడ్స్ అన్ని ఏ కలర్ లో ఉంటాయి మనకి? బ్లాక్ కలర్. అండ్ ఎయిర్ ఎలా ఉంటుంది? కూల్, చల్లగా ఉంటుంది వాతావరణం. The clouds glow for an instant with a sharp crackling light. Crackling light. వర్షం వచ్చేటప్పుడు మనకి స్కైలో ఒక లైట్ కనిపిస్తుంది. నారో క్రాక్ లాగా. లుక్ ఎట్ దిస్ పిక్చర్. నారో క్రాక్ లాగా కనిపిస్తుంది. సో ఇలాంటి లైటింగ్స్ వస్తున్నాయంట. అండ్ దెన్ ఏ రోరింగ్ లో ట్రంబ్లింగ్ సౌండ్ ఆఫ్ థండర్ మేక్స్ ద విండో షట్టర్ ఇన్ దర్ ప్యాన్స్. సో ఆ క్లైమేట్ కి విండో ప్యాన్స్ ఉన్నాయి కదా, ఈ విండో తలుపులు గాలికి అటు ఇటు ఊగుతూ సౌండ్ చేస్తున్నాయంట. ద సౌండ్ యూజ్డ్ టు స్కేర్ మీ అండ్ ద సౌండ్ యూజ్డ్ టు స్కేర్ మీ. ఐ వాస్ లిటిల్. Scare means here fear. Scare అంటే భయపడడం. ఈ సౌండ్ అంతా కూడా ఆ అమ్మాయిని భయపెడుతుంది. లిటిల్ గర్ల్. I love to go grandma's house. This little girl go to loves his grandma's house. His grandma, she used to babushka. గ్రాండ్ ని ఆ పాప బాబుష్కా అని పిలుస్తూ ఉంటదన్నమాట. అయితే దిస్ ఈజ్ స్టోరీ ఆఫ్ హౌ మెనీ గ్రాండ్మా మై బాబుష్కా హెల్ప్డ్ మీ ఓవర్కమ్ ఫియర్ ఆఫ్ థండర్ స్టోమ్స్. అంటే ఈ ఉరుముల శబ్దంకి అమ్మాయి భయపడుతుందన్నమాట. సో ఈ స్టోరీ ఏంటంటే ఆ శబ్దం, ఆ భయం నుంచి గ్రాండ్ మదర్ చైల్డ్ని ఎలా బయటకు తీసుకొచ్చింది అని ఈ లెసన్ కి స్టోరీ అన్నమాట. గ్రాండ్మా లుక్ ఎట్ ది హారిజాన్, drew a deep breath and said, "This is thunder cake baking weather. All right, looks like a storm coming to me." So ఈ వెదర్ మొత్తం చూసి ఏమనుకుంటుంది గ్రాండ్ మదర్? సో స్టోమ్, తుఫాన్ వచ్చేలా ఉంది, ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంది? తుఫాన్ వచ్చేలా ఉందని చెప్తుంది. ఓకే, ఈ చైల్డ్ ఏం చేస్తుంది? అండ్ యు కమ్ అవుట్ ఫ్రమ్ అండర్ ద బెడ్. లుక్ ఎట్ దిస్ పిక్చర్. షీ scared about the thunder and she hid under the bed. భయపడి బెడ్ కిందకి వెళ్ళిపోయింది ఆ లిటిల్ గర్ల్. సో గ్రాండ్ మదర్ what say? You come out from under the bed. My grandma say, this is only thunder sound. You don't fear about the thunder sound. You come out from the bed. And I was very close to my grandmother and even I hugged her. భయంతో ఏం చేస్తుంది పాప? గ్రాండ్ మదర్ ని హగ్ చేస్తుందంట. థండర్ కేక్ స్టమక్. నౌ గ్రాండ్ మదర్ యూజ్డ్ టు సే, ఓకే, లెట్స్
spoke with repeated sound. అంటే స్టామర్డ్ అంటే భయంతో మాట్లాడడం. Don't pay attention to the thunder. You don't pay attention to the thunder. The grandmother said to the little girl. Okay, two characters only, grandmother and little girl. So what say grandmother? When you see the lightning, just start counting really slow. When you hear the thunder, stop counting. ఎప్పుడైనా సరే మీరు గమనించండి, తుఫాన్ వచ్చినప్పుడు కానీ ఒక లైటింగ్ వస్తుంది. ఫస్ట్ స్కైలో ఇట్లా ఒక మనకి లైటింగ్ కనిపిస్తుంది. సో మనకి ఫస్ట్ మెరుపులు కనిపిస్తాయి, తర్వాత మనకి ఉరుములు కనిపిస్తాయి. సో ఈ మెరుపుకి ఆ ఉరుముకి మధ్య కొంచెం సమ్ సెకండ్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ మెరుపు ఉరుము రెండు ఒకేసారి రావు, గమనించండి. కావాలంటే ఇది ఈ మెరుపు వస్తుంది కదా, ఫ్లాష్ వస్తుంది లైట్. సో దీనికి అండ్ ఉరుముకి థండర్ సౌండ్ కి కొంచెం ఒక సెకండ్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో గ్రాండ్ మదర్ ఏం చెప్తుందంటే, వెన్ యూ సీ ద లైటింగ్ స్టార్ట్ కౌంటింగ్. ఇప్పుడు ఈ లైట్ చూస్తావు కదా నువ్వు స్కైలో, ఎప్పుడైతే ఆ లైట్ ఫ్లాష్ లైట్ చూస్తావో నువ్వు అప్పుడు కౌంట్ చేయి, స్టార్ట్ చేయి, నెంబర్స్ కౌంట్ చేయడం స్టార్ట్ చేయి. అండ్ వెన్ యూ హియర్ ద థండర్ సౌండ్ యూ స్టాప్ ద కౌంటింగ్. ఓకే, సేవ్ ద గ్రాండ్ మదర్. ఎప్పుడైతే నువ్వు థండర్ సౌండ్ వింటావో అప్పుడు నెంబర్స్ కౌంట్ చేయడం స్టాప్ చేయి. వెన్ యూ హియర్ ద థండర్ స్టాప్ కౌంటింగ్. దట్ ఈస్ హౌ మెనీ మైల్స్. ఇప్పుడు మనం ఎక్కడైతే ఏ నెంబర్ దగ్గర అయితే స్టాప్ చేస్తామో మనకి ఏం చెప్తుందంటే హౌ మెనీ మైల్స్. హౌ మెనీ మైల్స్ ద స్టోమ్ ఈస్ ఫార్ అవే. ఎన్ని మైళ్ళ దూరంలో ఉంది, ఎన్ని మైళ్ళ డిస్టెన్స్ లో ఉంది మనకి ఆ తుఫాను అనేది ఆ నెంబర్ చెప్తుంది అని చెప్తుంది గ్రాండ్ మదర్. షీ ఆస్క్డ్, we need to know how far away the storm is. ఓకే, మనం ఏం చేయాలి, తుఫాను ఎంత డిస్టెన్స్ లో ఉందనేది మనం తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ we decided to make a thunder cake, real thunder cake. So these two members searched for one book in cupboard. What is the book? Okay, this is recipe. What is the recipe? Thunder cake recipe. Search చేస్తున్నారు book లో. thunder cake recipe search చేస్తున్నారు. And child, she crowed as lovingly fingered and re-stained pages to seize the spot. Here it is thunder cake. Okay, thunder cake recipe find out చేసాము. So note the ingredients. What is the ingredients? Okay, మనం thunder cake prepare చేయాలనుకున్నాము. So take one piece of paper and note the ingredients what we want. So now let's gather all things we all need, she exclaimed as she scurried toward the back door. Next, they went to barn door. A huge bolt of lightning flashed. First they went to barn door and started flashing light. And I started counting like grandma told me. She counted numbers 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. She stopped number 10 and then the thunder roared. So grandma said 10 miles. First she counted only, first time she counted only 10 numbers. So the storm is 10 miles distance. Next, eggs from mean old Nelly Peckham. She collected to make a thunder cake. First ingredient. What is the first ingredient? Egg. Ingredients ఏముంటాయి? ఫస్ట్ వీళ్ళు కలెక్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఫస్ట్ ఎగ్ కలెక్ట్ చేశారు. ఎగ్ ఒక 10 నుంచి ఎగ్ కలెక్ట్ చేశారు. Gather the eggs carefully. Eggs from meal old Nelly Peckham. I was scared. So hen నుంచి ఎగ్స్ కలెక్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే లిటిల్ గర్ల్ భయపడుతుంది, ఎందుకంటే అది పొడుస్తుందేమో అనేసి భయపడుతుంది. ఎగ్స్ ఫ్రమ్ మీన్ ఓల్డ్ Nelly Peckham. I'm here, she won't hurt you. Okay, grandmother said to the little girl, I'm here, that hen you don't hurt you, so you don't fear about the
flashed again. Again flashed. How many? Counted second time. She counted 9. So the grandmother said to the little girl, the storm is 9 miles distance away. So next, what is the second ingredient? Milk. Second ingredient ఏంటి? Milk. ఈ milk cow నుంచి grandmother తీసిందన్నమాట. So look at this picture. This cow look at the girl with a big eyes. పెద్దగా కళ్ళు చేసి చూస్తుంది. సో the girl fear. So look at the cow. ఏం చేస్తుంది? సెకండ్ టైం కూడా కౌని చూసి ఆ లిటిల్ గర్ల్ భయపడుతుంది అన్నమాట. సో అగైన్ గ్రాండ్ మదర్ said to that girl, don't fear about the cow, and again flashed the light again, and next time, third time, again she counted 8 numbers. Flash కనిపించగానే కౌంటింగ్ స్టార్ట్ చేస్తుంది అండ్ ఆ థండర్ సౌండ్ వినగానే స్టాప్ చేస్తుంది. సో థర్డ్ టైం 8 numbers కౌంట్ చేస్తుంది లిటిల్ గర్ల్. సో the storm is 8 miles far away. And next, grandmother said to the little girl, 8 miles child, grandma throw up, and I was scared. Next ingredients em kavali? Chocolate, sugar and flour. ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ కలెక్ట్ చేయాలి. ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ కోసం మీరు ఎక్కడికి వెళ్ళాలి? డ్రై షెడ్కి వెళ్ళాలి. Dry shed. So I was scared as we walked down the path from the farmhouse through tangleweed. This little girl used to from walk down the path to tangleweed. Tangleweed అంటే ఏంటంటే ఆ రూట్ ఎలా ఉంటుందంటే దట్టమైన చెట్లతో, అంటే వెళ్ళడానికి కొంచెం డిఫికల్టీ ఏరియా నుంచి ఆమె డ్రై షెడ్కి వెళ్ళాలి. ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ కలెక్ట్ చేయడానికి ఏంటి? చాక్లెట్, షుగర్ అండ్ ఫ్లోర్ కోసం. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ద స్మాల్ లిటిల్ గర్ల్. సో సడన్లీ అగైన్ lightning slit in the sky, and fourth time the little girl counted 7 numbers. How many numbers? 7 numbers she counted. So the storm is 7 miles far away. Boom, ba, boom, crashed the thunder. I scared me a lot, but I kept walked with grandma. And next, again she counted. Again flashed the light in the sky. Fifth time she counted 6 miles. Crackle, crackle, boom, ba, boom, the thunder bellowed. It was dark and I was scared. It was very dark. Okay, it was very dark in climate. Okay, the little girl scared. I'm here, child. You don't cry about and you don't fear about the thunder. Again grandma said to the little girl, and remaining these all ingredients collected by the little girl. And last, secret ingredients. What is the secret ingredients? Tomatoes, 3 overripe tomatoes and strawberries. Overripe tomatoes and strawberries. These are the secret ingredients for the thunder cake, and these also collected by the child. And the secret ingredients also collected by the child. I climbed up high on the trellis. Trellis అంటే ఒక ఇనుప ఎలా ఉంటుందంటే ట్రెల్లిస్ అనేది ఒక ఇనుప పోల్ టైప్ లో ఉంటుంది, ఒక స్తంభం లాగా. సో ఇది క్లైంబ్ చేసి పైకి ఎక్కి టమాటోస్ కలెక్ట్ చేయాలి. సో ఇది కూడా లిటిల్ గర్లే చేస్తుంది అనమాట. సో షీ కలెక్టెడ్ the tomatoes. This tomatoes is overripe means here బాగా పండిన టమాటాలు. overripe అంటే ఏంటి? బాగా పండిన టమాటాలు అని అర్థం. సో అవి ఎలా ఉంటాయి? జ్యూసీగా
So these all ingredients collected by the child, and at last they went to kitchen to make the thunder cake. So grandmother what do? We measured the ingredients. Grandmother measured the ingredients and poured into one bowl. So mixing bowl. While grandmother mixed, I churned butter for the frosting and melted chocolate finally. So at last, grandmother make the batter into cake pans and put into the oven. So after making the thunder cake, grandmother let it cool it, and grandmother said to the little girl, what say? You are a not a fear. You are not a fear girl. You are a brave girl. Why? You are collected the ingredients. You collected eggs from hand. You collected. You gathered milk also and chocolate, sugar, flour, and over tomatoes and strawberry. These are collected by you. Only a brave girl can do these all things. So you not a fear girl. Okay, you are a brave girl. Grandmother said to the little girl. After again flashed the light. At last and again fourth time she counted 5 miles. Okay. Next, this cake was finished and this cake was ready to eat. The grandmother let it cool and decorated with strawberries. Finally, the grandmother decorated with the cake, icing sugar. Icing sugar and last decorated with strawberries. Grandmother keep the cake on a table cloth and set the table. At last finally again flashed the light. At fifth time again she counted 3 miles. At last she counted only 3 miles. But at last this little girl not fear about the thunder. We just smiled and ate our thunder cake. Listen. As rain poured down on the roof, Grandma cut a wedge for each of us. She poured us steaming cups of tea from the samovar. These two members eating the cake and enjoying the cake and cups of tea also. So finally this girl overcome the fear of the thunder, and from that time I never feared the voice of the thunder. ఇంకా అప్పటి నుంచి కూడా ఈ మళ్ళీ థండర్ సౌండ్ కి ఎప్పుడు కూడా ఆ లిటిల్ గర్ల్ ఎప్పుడు భయపడలేదు. ఓకేనా? దిస్ ఇస్ ద లెసన్.